హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే రామేశ్వరంలో ఉన్న లోకల్ ప్లేసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే రామతీర్థం దగ్గర ఉన్నాము. ఈ రామతీర్థం అయితే రామనాథ స్వామి ఆలయం దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రామతీర్థం గంధమ పర్వతంపై ఉంది. ఈ రామతీర్థానికి అయితే చాలా కథలు ఉన్నాయి. రాముడు లంకకు వెళ్లే ముందు ఈ కొలంలో స్నానం చేసి కొంత సమయం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారంట. ఇంకొకటి ఏమిటంటే రామనాథుడు తమ్ముడు ఉన్నాడు కదా, విభీషణుడు, ఇక్కడే కలిశారని చెప్తారు రాముడికి. ఈ రామతీర్థం ఎదుర్కొంటేనే రాముడు ఆలయం ఉంది. ఇది కూడా దర్శనం చేసుకోండి. లోపలైతే కెమెరా అలో లేదు. ఆలయం లోపల చూసుకుంటే ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళు రామతీర్థంలో స్నానం చేసి ఇక్కడ నాగశిలను అయితే ప్రతిష్ఠిస్తున్నారు. మనం రామేశ్వరంలో ఎక్కడ చూసుకున్నా సరే గోడల మీద రామాయణానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి. మనం చూస్తున్న ఆలయం అయితే పంచముఖ హనుమంతుడి ఆలయం అన్నమాట. 1964 సంవత్సరం వరకు ఇదైతే ధనుష్కోడిలో ఉండేది ఈ ఆలయము. ఇక్కడ తుఫాన్ వచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత హనుమంతుడి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ నిర్మించారు. ఇంకొకటి అంటే రామసేతు నిర్మించిన రాళ్ళు కూడా ఆలయం లోపల ఉన్నాయి. మనం ఎదుర్కొంటూ చూస్తున్న ఆలయం అయితే లక్ష్మణ తీర్థము. రామతీర్థం నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో లక్ష్మణుడు ఒక లింగాన్ని స్థాపించి శివుని కోసం ప్రార్థన చేశారంట, తన పాపాల పశ్చాత్తాపం కోసము. ఈ ప్రార్థన చేయడానికి ముందు అయితే లక్ష్మణుడు ఈ కొలంలోనే స్నానం చేసేవారంట. అందుకే ఈ ప్రదేశానికి లక్ష్మణ తీర్థం అని పేరు వచ్చింది. ఆలయం లోపల అయితే రామలక్ష్మణ సీత విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం చూస్తున్న ప్రదేశం అయితే అబ్దుల్ కలాం మెమోరియల్ అన్నమాట. ఈ ప్రదేశంలో అబ్దుల్ కలాం గారి సమాధి అయితే ఉంది. లోపలికైతే ఫోన్స్ అలౌ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళైతే ఇలాంటి ప్రదేశాలకు అయితే వెళ్ళరు. మీకు నచ్చితే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేసేయండి ఈ ప్రదేశాన్ని. మనం ఇప్పుడు చూస్తున్న ప్రదేశమే విల్లోడి తీర్థము. ఇది రామేశ్వరంలో ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. ఇదైతే రామేశ్వరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే సీతాదేవి కోసం రాముడైతే సముద్రంలో బాణం వేసి మంచినీటిని తెప్పించాడంట. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము. చుట్టూరు సముద్రము, మధ్యలో చిన్న దారి, ఒక బావి ఉంది. దగ్గరికి వెళ్ళైతే మనం చూసుకుందాము. ఇదే విల్లోడి తీర్థము. ఇక్కడైతే ఏం టికెట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ వాటర్ తీసేవాడికి అయితే మనకు కావాలంటే మనీ ఇవ్వచ్చు. బాటిల్స్ లో అయితే వాటర్ వేస్తున్నారు. ఇక్కడ కథ ఏమిటంటే సీతాదేవిని లంక నుంచి రామేశ్వరం తీసుకొచ్చిన తర్వాత రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి కర్మలు చేశాడు. ఆ తర్వాత సీతాదేవికి దాహంగా ఉందని చెప్తుంది మాట. చెప్పినప్పుడు రాముడు చుట్టూరు చూస్తే సముద్రమే, ఇక్కడ మంచినీళ్ళు లేదని చెప్పి బాణం వేసి సముద్రంలో మంచినీళ్ళని తీసుకొచ్చాడు. అలా సీతాదేవికి దాహం తీర్చాడు. ఈ విల్లోడి తీర్థంలో వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సేమ్ కొబ్బరి నీళ్ళ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ప్రదేశమే పంబన్ బ్రిడ్జ్ మాట. ఈ రామేశ్వరం రావాలంటే మెయిన్ ఈ పంబన్ బ్రిడ్జ్ నుంచి రావాలి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పంబన్ బ్రిడ్జ్ అయితే. ఒకప్పుడైతే రామేశ్వరం డైరెక్ట్ ట్రైన్స్ ఉండేవి. ఇప్పుడు మనకు ఎదురుకుంటా కనపడుతుంది కదా, అక్కడైతే రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ షెడ్స్ అన్ని వాళ్ళవే. రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ పంబన్ బ్రిడ్జ్ మీద 10 నిమిషాలు ఆగి ఫొటోస్ తీసుకుని అయితే వెళ్తారు. మనకి పక్కన కనపడుతుంది అయితే ఫస్ట్ కనపడుతుంది పాత బ్రిడ్జ్. ఇప్పుడు అది పక్కన కనపడుతుంది కదా, అదైతే కొత్త బ్రిడ్జ్ మాట. కన్స్ట్రక్షన్ లో ఉంది. తొందరలోనే ఓపెన్ అవబోతుంది అంటే ఈ బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు మనం చూస్తుంది అయితే బ్రిడ్జ్ కి ఆపోజిట్ సైడ్ మాట. ఇటు సైడ్ మొత్తం పడవలన్నీ ఉన్నాయి. వ్యూ అయితే సూపర్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మన ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.